నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నాయుడుపేట వేదికగా అట్టహాసంగా జరిగిన పేద లబ్ధిదారుల సామూహిక గృహప్రవేశ కార్యక్రమం. ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు ఇవ్వడమే కూటమి లక్ష్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్. విశాఖ ఐటీ సెజ్లో హోస్ట్ అండ్ హైప్ ఆధ్వర్యంలో అత్యంత సందడిగా సాగిన జామురాతిరి జాబిలమ్మ కార్యక్రమంలో పాల్గొని సింగర్ తుషారతో గాత్రం కలిపిన ప్రేక్షకులు. విశాఖ జిల్లా గాజువాకలో సంచలనం రేపిన యువతి హత్య కేసు. ప్రియురాలు మౌనికను హత్య చేసి ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన నేవీ ఉద్యోగి రవీంద్ర. నాయుడుపేట వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 2,50,893 ఇళ్లను పేద లబ్ధిదారులకు పంపిణీ చేసి సామూహిక గృహప్రవేశాలు చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో విడతలో ఇంత భారీ స్థాయిలో ఇళ్ల పంపిణీ జరగడం ఒక చారిత్రాత్మక ఘట్టమని సీఎం పేర్కొన్నారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నదే టీడీపీ సిద్ధాంతమన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల ఇల్లు పూర్తి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవినీతిని, నిధుల మళ్లింపును ఎండగట్టిన ఆయన లబ్ధిదారులు కట్టిన 174 కోట్ల రూపాయలను తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఆస్తిగా నిలిచే టిట్కో ఇళ్లతో పాటు గ్యాస్ కనెక్షన్లు, త్రాగునీరు, ఉచిత విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అంతేగాక మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపలనే 20 నెలల్లో ఇది రెండోసారి. 25 నవంబర్ 12న అన్నమయ్య జిల్లా రాయచోట్ నియోజకవర్గంలో 3 లక్షల మందికి గృహప్రవేశాలు చేశాం. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే దగ్గర ఏపీ టిట్కో 1,00,000 ఇండ్లు, ఇంకో పక్క ఏదైతే హౌసింగ్ కింద ఇంకొక 1,50,000 ఇండ్లు కడుతున్నాం. ఈ ఒక్క తిరుపతి జిల్లాలో 15,659 ఇళ్లు నిర్మించి ఈ పేదవాళ్ల కళ్ళల్లో ఆనందం చూడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంకొక పక్క మీరు చూసినప్పుడు ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో 5,50,000 ఇండ్లు కట్టాం. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఇందులో 4,52,000 ఇండ్లు పిఎంఏవై అర్బన్లో కట్టాం. గ్రామీణలో 78,000 కట్టాం. ఇంకొక పక్కన నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను, వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ఇప్పుడే మా మంత్రులు చెప్పారు, మళ్ళీ దీన్నంతా కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వస్తే నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఇక్కడ పేదవాళ్ళు ఉంటారని బయట చూస్తే ఎవరికి అర్థం కాదు. అలాంటి ఇళ్లు నిర్మాణం చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. మధ్య తరగతి ధనిక వర్గాలుండే విధంగా ఒక మంచి ప్రెమిసెస్ కట్టి లేఅవుట్ కూడా వెడల్పుగా వేసి మీ ఇండ్లు కూడా నివాస యోగ్యమైన ఇండ్లు. ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక అంగన్వాడీ, పరిస్థితిని బట్టి ఒక స్కూలు, ఒక కమ్యూనిటీ హాలు, మీరు బయట పోయే పని లేకుండా ఇక్కడ నడుచుకుంటూ పక్కనే ఉద్యోగం చేసే విధంగా, ఇంకా అవసరమైతే మీరు స్వయం ఉపాధి, భర్త బయట పోతే ఇక్కడే ఇంటి దగ్గరనే పనిచేసి కుటుంబ సభ్యులను చూసుకుంటూ డబ్బులు సంపాదించాలనేది నా ఆలోచన, నా యొక్క ధ్యేయం.
విశాఖ జిల్లా గాజువాకలో వివాహేతర సంబంధం ఒక యువతి ప్రాణాలను బలి తీసుకుంది. నావీ ఉద్యోగి రవీంద్ర అనే వ్యక్తి తన ప్రియురాలు మౌనికను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 2020లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా సాన్నిహిత్యం ఉంది. అయితే 2 ఏళ్ల క్రితం రవీంద్రకు వివాహం కావడం, 4 నెలల క్రితమే అతనికి పాప పుట్టడంతో మౌనికతో గొడవలు మొదలయ్యాయి. తన భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో మౌనికను గాజువాక ఎల్వీ నగర్లో తన నివాసానికి పిలిపించిన రవీంద్ర అక్కడ ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఆమెను హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని 2 ముక్కలుగా నరికి సగభాగాన్ని ఫ్రిడ్జ్లో దాచిపెట్టి మరో సగభాగాన్ని గోనె సంచిలో కట్టాడు. మృతదేహానికి సంబంధించిన ఆమె తలను, సెల్ ఫోన్, దుస్తులను ఆరిలోవ సమీపంలో ధారపాలెం వద్ద తగులుబెట్టాడు. అనంతరం తన స్నేహితుడు ఫోన్ చేయడంతో తన స్నేహితుడి సూచన మేరకు గాజువాక పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ పార్థసారథి కేసు ప్రాథమిక వివరాలను మీడియాకు వెల్లడించగా కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చేసి బ్రుటల్ మర్డర్ అయింది. దాని మీద కేసు అనేది రిజిస్టర్ చేశాము. ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. ఈవినింగ్ కానీ రేపు కానీ పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్పేసి మీకు మీ ముందుకి మా ఉన్నత అధికారుల ద్వారా మేము తీసుకొని వస్తాం. హత్య చేసింది బాడీ ఎవరు చెందింది, అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అవుతుందండి. అది ఇన్వెస్టిగేషన్లో వీళ్ళంతా కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత నేను చెప్పగలను. ఎందుకంటే మధ్యలో ఉన్నప్పుడు చెప్తే ఇన్వెస్టిగేషన్ కాబట్టి మర్డర్ జరిగిన మాట అయితే వాస్తవము. తర్వాత పూర్తిగా విత్ ఎవిడెన్స్తో సహా మేము మీ ముందు బాడీని గుర్తించాం. ఎవరు చనిపోయింది ఎవరు ఇంకా క్లారిటీ తీసుకుంటాం. డిఎన్ఏ అవన్నీ ఉన్నాయి కదా. ఫైనాన్షియల్ వ్యవహారం, ప్రేమ వ్యవహారం ఏమండి, ఫైనాన్షియల్ వ్యవహారం, ప్రేమ వ్యవహారం అవి కూడా ఇంకా తేలాలండి. జస్ట్ ఇంకా చేస్తాం. విఆర్ఓ సమక్షంలో దీని మీద 5 టీమ్స్ పనిచేస్తున్నాయి. నగరంలో పాత జైల్ రోడ్లో ఫుడ్ కోర్టులో వ్యాపారం సాగించిన అర్హులైన వారందరికీ షాపులు కేటాయిస్తామని ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. పాత జైల్ రోడ్డు వద్ద ఫుడ్ కోర్టు ప్రదేశంలో షాపులు కేటాయించుకునేందుకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన వ్యాపారులందరికీ సాధ్యమైనంత త్వరలో షాపులు కేటాయిస్తామని చెప్పారు. ఫుడ్ కోర్ట్ ప్రాంతంలో వ్యాపారం సాగించిన 200 మంది వ్యాపారులకు కంటైనర్ షాపులు కేటాయిస్తామన్నారు. ఈ విషయంలో వ్యాపారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. షాపుల కేటాయింపులకు ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వ్యాపారులకు అన్యాయం జరగదని ఎమ్మెల్యే వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని స్పష్టం చేశారు. పేదల సంక్షేమానికి, వారి ఆర్థిక స్వావలంబనకు చేయూత అందిస్తుందని తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కూటమి నాయకులు, వ్యాపారులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ పార్క్ దగ్గర ఫుడ్ కోర్ట్కి శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 6 కోట్లతో అత్యాధునికమైన వసతులతో గతంలో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ ప్లేస్ అంతా కూడా ఆ ఒక్క ఏరియా కాకుండా 3 పక్కల కూడా ఈ ఫుడ్ కోర్ట్ని దగ్గర 200 షాపులతో దేశంలో మెయిన్ సిటీలన్నీ కూడా ఇటువైపు చూసే విధంగా ఈ ఫుడ్ కోర్ట్ని నిర్మించడం జరుగుతుంది. ముఖ్యంగా ఫుడ్ కోర్ట్ పెట్టడం వల్ల పేదలు ఎవరైతే ఉన్నారో నైట్ 12 గంటల వరకు కూడా ఫుడ్కి ఇబ్బంది లేకుండా, నైట్ డ్యూటీ చేసిన వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఇబ్బంది లేకుండా మంచిగా తయారు చేసి అన్ని వసతులతో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ గారు, వాళ్ళ టీం అంతా మరియు కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. రానున్నలో ఇదొక ఆదర్శంగా ఉండే విధంగా ఈ ఫుడ్ కోర్ట్ తీర్చిదిద్దాం. ఎటువంటి అవకతవకలు లేకుండా గతంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వ్యాఖ్యలు లేకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల ఈ ఫుడ్ కోర్ట్ని కొంతమంది వ్యక్తులు వాళ్ళు తీయాల్సి వచ్చింది. సో ఇప్పుడు అలా కాకుండా పకడ్బందీగా జిఎంసీ అండర్లో నడిచే విధంగా పూర్తిగా అధికారుల పర్యవేక్షణలో అధికారులే షాపులు కూడా ఎవరెవరికి అర్హులో వాళ్ళకి నిర్ణయించి వాళ్ళ యొక్క అర్హతలను బట్టి వాళ్ళకి 2 షాపులు, డబుల్ షాపులు ఎటువంటి లేకుండా చూసి అధికారులు డిసైడ్ చేసి ఫైనల్ చేస్తారు లిస్ట్ని. ఆ లిస్ట్ ప్రకారం వరుసగా ఇస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా
మంచిగా వ్యాపారం చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీ ఉండే విధంగా ఎటువంటి వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదిగే విధంగా చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి అందులో భాగం ఇది కూడా. సో ఇల్లు లేని వారికి ఇల్లు ఎలాగో అలాగే వ్యాపారస్తులు కూడా సహకరించాలి. రానున్న 5 లక్షల ఎంప్లాయ్మెంట్ కూడా విశాఖపట్నం రాబోతూ ఉంది. విశాఖపట్నం ఈ రాష్ట్రంలో ఒక గుండెకాయ లాంటిది కాబట్టి ఇక్కడ నుంచే ఏదైనా అభివృద్ధి స్టార్ట్ అయినా లేకపోతే ఏది స్టార్ట్ ఇక్కడ నుంచి ఉంటుంది. ఒక మంచి ఫుడ్ కోర్ట్ని ఇక్కడ మీరు చూడబోతారని తెలియజేస్తున్నాం. మ్యాక్సిమం ఒక 2-3 రోజుల్లో స్టార్ట్ అవబోతూ ఉంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల ప్రజలు హాజరై తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఉన్నత అధికారులకు అందజేసి వివరించారు. పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వినతుల్ని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డిఆర్ఓ ఎం విశ్వేశ్వర నాయుడు స్వీకరించారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటికి సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశించారు. ఆ సమస్యలను జాప్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి ఆదేశించారు. సమస్యల పరిష్కారం కాకపోతే ఏ కారణం చేత పరిష్కరించలేకపోయామో అర్జీదారులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖ ఐటీ కారిడార్లో ఆదివారం సాయంత్రం సంగీత జల్లులు కురిశాయి. హోస్ట్ అండ్ హైప్ ఆధ్వర్యంలో మధురవాడలో ఐటీ సెస్ వరుణ్ ఈట్స్ వేదికగా నిర్వహించిన జామురాతిరి జాబిలమ్మ సింగ్ ఎలాంగ్ కార్యక్రమం అన్ని వయస్సుల వారిని అలరించింది. ఈ కార్యక్రమంలో సింగర్ తుషార తన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. లైవ్ వోకల్స్ నడుమ పాత కొత్త తెలుగు హిట్ గీతాలను ఆలపిస్తూ ప్రాంగణమంతా సంగీతమయంగా మారింది. కేవలం వినడమే కాకుండా శ్రోతలు కూడా గాయకులుగా మారి తమలో ప్రతిభను చాటుకోవడం ఈ వేడుక ప్రత్యేకతగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వాహకులు లావణ్య, సుజిత్, అవినాష్ మీడియాతో మాట్లాడుతూ యాంత్రిక జీవనం, వారమంతా పని ఒత్తిడిలో ఉండే ఐటీ ఉద్యోగులకు ఈ కార్యక్రమం ఒక మంచి ఉపశమనాన్ని ఇచ్చిందన్నారు. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ వేడుక భిన్నమైన అనుభూతిని పంచిందని తెలిపారు. గతంలో ఉగాది వేడుకలకు వినూత్నంగా నిర్వహించిన సక్సెస్ అయ్యామని, భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి వినోదాత్మక కార్యక్రమాలతో తాము ముందుకు వస్తామని వారు పేర్కొన్నారు. హోస్ట్ అండ్ హైప్ అనేది ఒక ప్రత్యేక సమూహంగా రానున్న రోజుల్లో వినూత్న తరహా కార్యక్రమాలు నిర్వహించే దిశగా పయనిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తన్వి తదితరులు పాల్గొన్నారు. హాయ్, నా పేరు లావణ్య. నేను హోస్ట్ అండ్ హైప్ ఫౌండర్ని. సో అసలు మేము ఈ ఫర్మ్ కానీ ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే వీ వాంటెడ్ టు బిల్డ్ అ కమ్యూనిటీ అరౌండ్ బ్రాండ్స్ అనమాట. సో ఒక పక్కన మేము మా దగ్గరికి వచ్చే బ్రాండ్స్ని హైప్ చేస్తూ అట్ ది సేమ్ టైం మా దగ్గరికి ఎవరైతే ఎక్స్పీరియన్స్ కోసం వస్తారో, లైక్ ఇప్పుడే మా పిఆర్ హెడ్ చెప్పినట్టు, వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వడానికి కొంచెం కామ్ అండ్ కంపోజ్డ్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేస్తున్నాం అనమాట.
అందరూ వచ్చి కూర్చుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి, అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అంటే ఇలాంటి పర్టికులర్ ఈవెంట్స్ చేయాలనే కాదు, మేము ఇప్పుడు ఏదైతే ఉందో ఉగాది ఈవెంట్ ఒకటి చేసాం, అది ఎలా అంటే ఇట్స్ ప్యూర్లీ కల్చరల్ అనమాట. సో ఆర్ హోల్ మోటివ్ బిహైండ్ దట్ ఈవెంట్ వాస్ టు బ్రింగ్ కల్చర్ ఇన్ టు ఎవ్రీబడి. ఎందుకంటే వి ఆల్ రన్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్, కానీ ఉగాది వేడుకలు ఎందుకు పెట్టాము, ఉగాది పచ్చడి ఎలా చేయాలి, దాని తర్వాత చిన్న చిన్న తెలుగు గేమ్స్ కూడా ఆడుకున్నాం అనమాట. సో ద ఎంటైర్ మోటివ్ అరౌండ్ దట్ థింగ్ వాస్ టు బ్రింగ్ ద కల్చర్ ఇన్. అండ్ ఆల్సో ఇప్పుడు జామరాత్రి జాబిలమ్మ చేస్తున్నాం. సో దిస్ స్టార్టెడ్ విత్ 120 మెంబర్స్. యాక్చువల్గా మేము ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే అది మేము వైజాగ్లో ఫస్ట్ జామింగ్ సెషన్ అనమాట. ఆల్రెడీ మీరు హైదరాబాద్లో చాలా జామింగ్స్ చూసే ఉంటారు. ద జామింగ్ కల్చర్ ఈజ్ ఆల్రెడీ అవుట్ దేర్ ఇన్ హైదరాబాద్. సో ఆల్ అవర్ ఇంటెన్షన్ వాస్ టు బ్రింగ్ ఇట్ హియర్ వైజాగ్లోకి, బికాజ్ మన వైజాగ్లో కూడా జనాలు వస్తారు, బట్ ద ప్రాబ్లమ్ ఏంటి అంటే దే డోంట్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు కమ్ అవుట్. సో దాట్స్ ఎగ్జాక్ట్లీ ద ఆపర్చునిటీ దట్ వీఆర్ ట్రయింగ్ టు ప్రొవైడ్ హియర్ అనమాట. సో అదే ఇంకా పాటలు అవన్నీ ఇట్స్ కామన్ హియర్. సో మాకు హైదరాబాద్ నుంచి తుషారా అని ఆర్టిస్ట్ వచ్చారు. లాస్ట్ టైం కూడా తన్నే ప్లే చేశారు. దిస్ టైం కొంచెం బిగ్గర్ అండ్ బెటర్గా ప్లాన్ చేద్దామని చెప్పి ఈసారి 280 మెంబర్స్ వరకు 300 మెంబర్స్ వరకు వచ్చారన్నమాట. సో ఇది కంప్లీట్గా గూగుల్ ఫామ్ మీదే నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు మేము చాలా ఇన్స్టాగ్రామ్లో మార్కెటింగ్ చేసామన్నమాట. ఇఫ్ యూ కమ్ అక్రాస్ దిస్ వీడియో ఆర్ సంథింగ్, అక్కడ లింక్ ఉంటుంది, మీరు డిఎం చేయగానే లింక్లోకి వెళ్ళి అక్కడ పేమెంట్ ఉంటుంది. వన్స్ పేమెంట్ చేసుకున్నాక ప్రతి ఒక్క రిజిస్టర్ అయిన మనిషికి వీఆర్ సెండింగ్ యూనిక్ కోడ్స్ అనమాట. సో ఆ కోడ్స్ ద్వారా లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో మా టీం నుంచి మేము యూత్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాము అంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ బిల్డింగ్ కమ్యూనిటీస్ అరౌండ్. ఇట్స్ ఓకే యూ హ్యావ్ ఫ్రెండ్స్, బట్ వెన్ యూ హ్యావ్ అ కమ్యూనిటీ అరౌండ్, లైక్ ఇంతమంది దగ్గరికి వచ్చి మాట్లాడి మింగిల్ అయినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అంతా వేరు. సో వీ వాంటెడ్ టు గివ్ దట్, వీ వాంట్ టు గివ్ అ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ టు యూత్ అంతే. బేసిక్గా మేము ఈ ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేసామంటే లాస్ట్ ఫెబ్లో ఆర్ ఫస్ట్ ఈవెంట్ జరిగిందనమాట, జామరాత్రి జాబిలమ్మ అని. అది Feb 8న మేము ఫస్ట్ ఈవెంట్ చేయడం జరిగింది ఇక్కడ సాగర్ నగర్లో. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక ఎక్స్పీరియన్షియల్ మార్కెటింగ్ కూడా చేసాము. లైక్ ఒక కాఫీ మూవ్ అండ్ బ్రూ అని చెప్పేసి అది మన ఇక్కడ ఐటీసీఎస్లో చేసాము. ఆ తర్వాత రీసెంట్గా ఉగాది కల్చరల్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేసాము, అది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ద రిటర్న్ ఆఫ్ జామరాత్రి జాబిలమ్మ అని చెప్పేసి ఇప్పుడు ప్లాన్ చేసి ఇప్పుడు జరుపుతున్నాం ఈవెంట్ ప్రెజెంట్. మీరు చెప్పినట్టు మా టీం మెంబర్స్ చెప్పినట్టు మేము ఒక మంచి ఎక్స్పీరియన్స్ బిల్డప్ చేద్దాం అనేది ఈ ప్రోగ్రామ్ కనుక ఇది ఇంటెన్షన్. మేము వైజాగ్ సిటీ అనే బేస్ ఏం చేసుకోవట్లేదు, వైజాగ్తో పాటు ప్రతి సిటీలో కూడా ఇలాంటి ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాము. బికాస్ ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఈవెంట్స్ అని కొన్ని జరుపుకుంటున్నాం, అలాగా జనాలందరినీ చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దగ్గర నుంచి అందరూ ఈ ఎక్స్పీరియన్స్ని మాతో పాటు షేర్ చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకుంటే కొంత టైం కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే రిలాక్స్డ్ మూమెంట్, అది కూడా మేము వీకెండ్సే ప్లాన్ చేస్తాం ఇలాంటి ఈవెంట్స్ ఏదో. సో దట్ వాళ్ళకి ఆ మెంటల్ ప్రెషర్ అనేది 1 వీక్ 1 మంత్ ఎలాంటివి ఉన్నాయో అవన్నీ కొంచెం ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండడానికి ఇలాంటి ఈవెంట్స్కి వస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది ఎప్పుడు కమర్షియల్ ఈవెంట్స్లో మేము చూడట్లేదు, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. జస్ట్ మనం ఏంటంటే ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బిల్డప్ చేద్దామని ఇలాంటి ఈవెంట్స్ చేస్తాం. ప్రతి మంత్ కూడా ఒక్కొక్క ఈవెంట్ మేము ప్లాన్ చేస్తున్నాం మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఉగాది అనేది జనాలకి ఎలాంటి ఈవెంట్స్ కావాలో అలాంటి ఈవెంట్స్ ఆలోచించుకొని వాళ్ళకి తగ్గట్టు ఫ్రీగా ఎలాంటి ఆలోచన లేకుండా ఇలాంటి ఈవెంట్స్ మా హోస్ట్ అండ్ హైమ్ తరఫున మేము ప్లాన్ చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో కూడా బెటర్ ప్లాన్స్ చేసుకుంటాము. హిందూ దేవాలయాల భూముల పరిరక్షణకు కఠినమైన చర్యలను ప్రభుత్వం చేపట్టాలని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు డిమాండ్ చేశారు. జనతా వారధి కార్యక్రమంలో భాగంగా హిందూ దేవాలయాల భూములు అన్యక్రాంతం కాకుండా చూడాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో పరశురామరాజు మీడియాతో మాట్లాడారు. శిథిలమైన హిందూ దేవాలయాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమణదారులకు క్రమబద్ధీకరణ చేసే విషయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. దేవాలయ ఆదాయాన్ని దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వినియోగించాలని డిమాండ్ చేశారు. ఆలయాల వార్షికోత్సవాలు, పండుగలకు ప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో నడుస్తున్న ప్రతి సోమవారం జనతా వారధి కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి. ఈరోజు ఈ సోమవారం మా సమస్య కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే హిందూ దేవాలయాల పరిరక్షణ, అలాగే వాళ్ళ ఏదైతే భూములు ఉన్నాయో సుమారు 4,70,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో భూములు ఉన్నట్టు తెలిసింది. దాంట్లో 1,50,000 ఎకరాల వరకు అన్యాక్రాంతమైనట్టు తెలుస్తున్నాయి. అలాగే 8,000 ఎకరాల వరకు గవర్నమెంట్ వివిధ సంస్థలకి లీజులకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పర్యవేక్షించి దాని మీద
ఇమీడియట్ ఛార్జ్ తీసుకోవాల్సిందిగా మా కూటమి ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. ఎందుకంటే అధికారులు నిర్లక్ష్యంతో ఏదైతే ఈ భూములు ఏదైతే ఆక్యుపై చేసుకున్నారో అవన్నీ కూడా చూడాలి. అలాగే ఏదైతే మన పంచగ్రామాల సమస్య ఉందో అది కూడా త్వరలోనే దాని మీద ప్రణాళిక చేసి కూటమి ప్రభుత్వం తీరుస్తుందని చెప్పి భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున వెళ్ళి రిప్రజెంటేషన్ జరిగింది. ఏదైతే ఆలయాలు ఉన్నాయో అవి చాలా మొత్తం శిథిలావస్థలో ఉన్నాయి. ఈ ఆలయాల ద్వారా వచ్చే విరాళాలతోటి టెంపుల్స్ అన్నీ పునర్నిర్మితం చేయాలి. అలాగే మొన్న జరిగిన ఆకివీడులో జరిగిన అల్లర్లు చూస్తే హిందువులందరికీ మనోవేదన పెరుగుతుంది. ఎందుకంటే రాముల వారు ఎవరైతే హిందూ సాంప్రదాయం ప్రకారం కొలుచుకునే నీతి నిజాయితీకి మారిపోయిన శ్రీరామచంద్రుడి రాజ్యం కావాలి, రామరాజ్యం కావాలని అందరూ కోరుకుంటారు. అటువంటి రాముడి టెంపుల్కి మన సాక్షాత్తు మన డిప్యూటీ స్పీకర్ అయిన త్రిపులార్ గారు వెళ్తే ఆయన మీద దాడికి దిగి గాయపరచడం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులతో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వినతులు, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యలపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పదే అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేయకుండా వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరి కనబరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో డిఆర్ఓ ఎం విశ్వేశ్వర నాయుడు, రెవెన్యూ, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. జీవీఎంసీలో అప్కాస్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద మృతుల కుటుంబీకులు ధర్నా నిర్వహించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పించి ఆదుకోవాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నేత రాజు మాట్లాడుతూ అపాస్కస్ విభాగంలో పనిచేస్తూ అనేక మంది కార్మికులు మృతి చెందారని తెలిపారు. అలాగే పలువురు పదవీ విరమణ చేశారని చెప్పారు. వారి స్థానాల్లో వారి కుటుంబాల్లో ఒకరికి జీవీఎంసీ అధికారులు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. పలుమార్లు అధికారులకు విజ్ఞాపనలు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. అధికారులు చొరవ చూపి వారికి ఉపాధి కల్పించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర జీవీఎంసీ గాంధీ విగ్రహం ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా దేనికంటే ఏదైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో ఆ కార్మికులందరికీ కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచే కేటాయించి జీతాలు చెల్లించాలి. అలాగే 12వ PRC వెంటనే ప్రకటన విడుదల చేయాలి. అలాగే ఇక్కడ జీవీఎంసీలో స్థానికంగా ఉన్న డెత్ పోస్టులు కానీ, రిటైర్మెంట్ పోస్టులు కానీ, అలాగే లాంగ్ ఆబ్సెంట్లు, అనారోగ్య పోస్టులు ఇవన్నీ కూడా ఫిలప్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే నీటి సరఫరా కార్మికులు కానీ, వెటర్నరీ కార్మికులు, అలాగే క్లాప్ డ్రైవర్సు, లోడర్సు, ఈ కార్మికులందరికీ కూడా అనేక సందర్భాల్లో ఆ జీవీఎంసీ అధికారులు మినిట్స్ ఒక సందర్భంలో కలెక్టర్ గారి దగ్గరే ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాలు ఏ ఒకటి కూడా అమలు చేయలేదు. అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మనం శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం మానేసి వాళ్ళందరినీ కూడా డైలీ వేజ్ కార్మికులుగా మార్చేసి ఎవరైతే కార్మికులు కావాలో వాళ్ళందరూ కూడా డైలీ వేజ్ కింద తీసుకుంటున్నారు. ఈ రోజు చనిపోయినా లేదా 60 సంవత్సరాలు అయిన కార్మికుల కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడిపోతున్నాయి. మొన్న ఉదయ తుఫాన్లో కానీ, లేకపోతే కరోనా టైంలో కానీ, లేకపోతే విజయవాడ మొత్తం కూడా మునిపిటేరు వచ్చి మునిగిపోయినప్పుడు కానీ మొత్తం ప్రజలందరి కోసం కూడా పనిచేసింది మున్సిపల్ కార్మికులు, క్లాబ్ డ్రైవర్లు, లోడర్లు, వాటర్ సప్లై కార్మికులు, యూజీడీ కార్మికులు. వీళ్ళందరూ పనిచేసిన సరే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రమైన అన్యాయం చేస్తుంది. ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించిన కోసూరు లక్ష్మీ దుర్గా నాగశ్రీకి ఘన సన్మానం జరిగింది. నగరంలో పబ్లిక్ లైబ్రరీలో గీత కులాల సంఘ నేత కట్టా మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో దుర్గా నాగశ్రీకి ఘన సత్కారం చేశారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా గీత కులాలు, గౌడ, శెట్టిబల్జీ, యాత, శ్రీశైన, ఈడిగా కులాల బార్ కౌన్సిల్ మెంబర్గా ఎంపిక కావడం గీత కులాల అందరికీ గర్వకారణమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ, రిటైర్డ్ డీజీపీ అత్తిలి సుధాకర్, కట్టా మల్లేశ్వరరావులు నాగశ్రీని సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విశాఖపట్నం బార్ అసోసియేషన్లో రాష్ట్రంలోనూ గీత కులాల నుంచి లీడర్స్ ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, రాయుడు, కృష్ణకుమారి, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
గౌడ, శెట్టిబల్జ, యాత, ఈడిగ, శ్రీశైని కులాలందరూ కూడా కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కౌన్సిల్ మెంబర్గా ఎలక్ట్ అయినటువంటి కోసూరి లక్ష్మీ దుర్గా నాగశ్రీ గారికి సత్కారం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మా అందరికీ కూడా గర్వకారణం ఉన్నటువంటి నాగశ్రీ గారికి అభినందనలు తెలియపరుస్తూ చాలామంది లాయర్లు అలాగే సోదరీమణులు, శ్రేయాభిలాషులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా రిటైర్డ్ జడ్జి అయినటువంటి బొక్క సత్యనారాయణ గారు రావటం చాలా అదృష్టంగా భావిస్తూ వారి చేతుల మీదుగా నాగశ్రీ మేడం గారికి సిరి సత్కారం చేయడం జరిగింది. తర్వాత మరి గీతం కాలేజీ సూపరింటెండెంట్ అయినటువంటి కడలి సత్యవరప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క అభిప్రాయాన్ని చాలా క్లియర్గా వారి అభినందిస్తూ ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కూడా జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో గీత కులాల వారు రాజకీయంగా లబ్ధి పొందాలి అంటే అందరూ ఐక్యంగా ఉండాలి, మనం ఏదైనా శాసించే విధంగా ఉండాలి తప్ప అడుక్కునే విధంగా ఉండకూడదు అనేటువంటిది కడలి సత్యవరప్రసాద్ గారు వారి యొక్క మెసేజ్లో తెలియపరచడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మరి కట్టా చంద్రశేఖర్ గారు ఎంతో బిజీ షెడ్యూల్స్, ఎందుకంటే ఎవ్రీ 3-4 మంత్స్కి ఒక 7-8 కంట్రీస్ తిరిగేటువంటి కట్టా చంద్రశేఖర్ గారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నాగశ్రీ మేడం గారికి అభినందన తెలియపరుస్తూ నా రిక్వెస్ట్ని ఆవిడ గౌరవించి ఈ కార్యక్రమానికి విచ్చేసి అలాగే నా రాయల్ సోదరులందరూ కూడా కార్యక్రమానికి విచ్చేసి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన కట్టమల్లేశ్వరరావు గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈరోజు నేను ఊహించిన దానికన్నా చాలా చాలా బాగా జరిగింది. నాకు ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి అడ్వకేట్కి అండ్ మా సోదరులకి, గీతకళ అభిమానులందరికీ కూడా వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ. ఇకనైనా అధికార యంత్రాంగం జాప్యం చేయకుండా తక్షణమే తమకు షాపులు కేటాయించాలని సెంట్రల్ పార్క్ ఫుడ్ ట్రక్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. సెంట్రల్ పార్క్ వద్ద వ్యాపారం సాగించిన వ్యాపారులకు తక్షణమే షాపులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద వ్యాపారులు చేపట్టిన ఆందోళన సోమవారంతో 6వ రోజుకు చేరుకుంది. ఈ శిబిరాన్ని ఉద్దేశించి బొగ్గు శ్యామ్ మాట్లాడారు. సెంట్రల్ పార్క్ వద్ద చిరు వ్యాపారులు సాగించిన వ్యాపారాలకు ఇచ్చిన హామీని అధికారులు నెరవేర్చాలన్నారు. అక్కడ వ్యాపారం సాగించిన 200 మంది వ్యాపారులకు షాపులు కేటాయించాలన్నారు. తక్షణమే షాపులు కేటాయించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో అసోసియేషన్ నేతలు దశమంత రాజు, శ్రీకాంత్, రాము, తిరుమల దేవి, రమణమూర్తి, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు స్టార్ హోటల్లో ఉన్నోడైనా అదే కూల్ డబ్బులు ఇస్తారు, ఇక్కడ రోడ్డు మీద పనిచేసినప్పుడు కూడా అదే కూల్ డబ్బులు ఇవ్వాలండి. స్టార్ హోటల్కి అదే గ్యాస్ రేట్ అండి, ఇక్కడ అదే గ్యాస్ రేట్. కానీ భ్రమ కల్పించారండి. ఇది కొంతమంది వాళ్ళని భ్రమపరిచి ఇక్కడ రేట్లు ఎక్కువ, క్వాలిటీ లేదు, అది లేదనేసి అభూత కల్పన చేసి ఈరోజు ఫుడ్ కోర్ట్ని అలా చేశారండి. అది పేదవాడు కడుపు కొట్టడంలో కొంతమంది దుష్టశక్తుల పాత్ర ఎంత ఉందో మీ మీడియా ద్వారా కూడా మేము ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. వచ్చి ప్రత్యక్షంగా వచ్చి తింటే తెలుస్తుంది, అక్కడ అనుభవిస్తే తెలుస్తుంది. స్టార్ హోటల్కి దీనికి చాలా తేడా అండి. కానీ స్టార్ హోటల్ కన్నా మేమే ఎక్కువ ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాం, అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతోమంది పేదోళ్ళు బతుకుతున్నాం. ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాం కానీ ఇష్టాసారంగా రేట్లలో అయితే ఎవరు అమ్మట్లేదు. అది మీ భ్రమ, అది పొరపాటు, అది రాంగ్ ఇన్ఫర్మేషను. మా దగ్గరికి వచ్చి ఇక్కడ జ్యూస్ తాగితే 30 రూపాయలు, 35 రూపాయలు, 40 రూపాయలకి మించి ఉండదు. అదే మీరు ఎక్కడికైనా వెళ్ళి స్టార్ హోటల్కి వెళ్ళి జ్యూస్ తిండి, లేదంటే ఇప్పుడు మీతో పాటు రమ్మంటే మేము వస్తాం. ఇక్కడ దసపాల ఎగ్జిక్యూటివ్ కొట్టు, సాయిరామ్ పార్లరు, గ్రీన్ పార్క్ హోటల్లో ఒక జ్యూస్ తాగి చూద్దాం, బిల్ తెద్దాం. మా ఫుడ్ కోర్ట్లో కూడా ఇప్పటికీ జ్యూస్ మెనూలు అవన్నీ కూడా అక్కడ తీసేసిన బళ్ళు కూడా ఉంటాయి. మీ మీడియా మిత్రుల ద్వారా నిజాన్ని ప్రజలకు తెలియాలి. ఇది మీ మీడియా మిత్రులందరూ సహకరించాలని మరీ కోరుచున్నామండి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని నిర్ణీత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఆర్ఓ హేమలతతో కలిసి ఆయన ప్రజల నుంచి 111 వినతులను స్వీకరించారు. వీటిలో 25 రెవెన్యూ శాఖవి కాగా 86 ఇతర సమస్యలు ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా క్షేత్రస్థాయి విచారణ జరిపి ఆ వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని, సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
నాయుడుపేట వేదికగా అట్టహాసంగా జరిగిన పేద లబ్ధిదారుల సామూహిక గృహప్రవేశ కార్యక్రమం. ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు ఇవ్వడమే కూటమి లక్ష్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్. విశాఖ ఐటీ సెజ్లో హోస్ట్ అండ్ హైప్ ఆధ్వర్యంలో అత్యంత సందడిగా సాగిన జామురాతిరి జాబిలమ్మ కార్యక్రమంలో పాల్గొని సింగర్ తుషారతో గాత్రం కలిపిన ప్రేక్షకులు. విశాఖ జిల్లా గాజువాకలో సంచలనం రేపిన యువతి హత్య కేసు. ప్రియురాలు మౌనికను హత్య చేసి ముక్కల కోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన నేవీ ఉద్యోగి రవీంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.